దేవుడు ఒక వ్యక్తిని బలపరచాలనుకుంటే, ఆదరించాలనుకుంటే అది దేవుని వాక్యము వలన మాత్రమే కాదు, దైవిక దర్శనముల ద్వారా కూడా దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు. అది దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం గమనించుకోవచ్చు. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడనే ఆ స్పర్శను, ఆ గుర్తును దేవుడు పరిశుద్ధాత్ముడు మన లోపట గుర్తు చేస్తూనే ఉంటాడు ఆ విషయాన్ని. ఇది దేవునితో నడిచే వారి యొక్క శ్రేష్టమైన అనుభవాలు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదర, సహోదరి, దేవుడు తనతో సహవాసానికి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నీ భారము ఏదైనదో అది తొలగించి నీ జీవితాన్ని అమరుస్తానంటున్నాడు. కోల్పోయినవన్నీ సమకూరుస్తానంటున్నాడు. అన్య జనాంగముల మధ్యలో నేను ఒక గొప్ప సాక్ష్యముగా నేను ఆయన వాడుకుంటానని నీతో సెలవిస్తున్నాడు ఈ రోజున. బైబిల్ గ్రంథంలో 23వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ప్రభువా నీవే నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును అవి నన్ను ఆదరించును. ప్రియ సహోదర, సహోదరి, దేవుడు మనలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి విడువక ఆదరించుట కొరకు తన దుడ్డు కర్రను, దండమును మన వైపుగా చాపే దేవుడుగా ఉంటున్నాడు. చాలా సమయాల్లో ఆలోచించాను, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము ఏ విధంగా మనలను ఆదరిస్తాయి, ఏ విధంగా మనలను బలపరుస్తాయి అని. నేను ఒకసారి చదువుకుంటున్న నా బాల్య దినములలో నేను ఆలోచించుకోసాగాను. హాస్టల్లో ఉన్నప్పుడు మా యొక్క హాస్టల్ క్యాంపస్ని కాపాడటం కొరకు నా చిన్నప్పుడు చదువంతా కూడా హాస్టల్లోనే. కర్నూలు జిల్లా కాల్వబుగ్గ ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్. ఆ క్యాంపస్ అంతటినీ కూడా రాత్రివేళ కాపాడటానికి 2-3 వాచ్మెన్స్ని నియమించేవారు. వారు రాత్రి భోజనమైన తర్వాత ఆ క్యాంపస్ అంతా తెల్లవారు వరకు రౌండ్స్ వేస్తూ చేతిలో ఒక పెద్ద కర్ర పట్టుకొని శబ్దం చేస్తూ, నేలను ఇట్లా కొడుతూ శబ్దం చేస్తూ, ఈ తాకిడికి శబ్దం చేస్తూ వారు రాత్రంతా కాచేవారు. అలాగా 23వ కీర్తనలో చదువుతున్నప్పుడు ఆయన గొప్ప కాపరి అని రాయబడింది. ఆయన మనకు కాపరి, ఏ కొదువ లేకుండా మనలను పరామర్శించే కాపరి అని రాయబడింది. ఆయన మనకు కాపరి. ఒకరు మనలను కాస్తూ ఉన్నారు. ఒకరి యొక్క సంరక్షణలో మనము మన జీవితాన్ని ప్రతిదినము డే అండ్ నైట్ని మనం ముగిస్తున్నాం. ఒకరి సంరక్షణలో మనం ఉన్నాము. దేవుడు కాపరి ఉన్నాడు. ప్రాణము పెట్టిన మంచి కాపరి ఉన్నాడు. ఆయన మనల్ని కాస్తా ఉంటాడు. అయితే ఆయన కాపాడటంలో వివిధమైనటువంటి అనుభవాలను ఆయన వాడుకుంటాడు. అయితే ఒకటి ఏంటంటే, మనం కుటుంబ సమేతంగా, ఒకవేళ మీరు గత రాత్రి కూడా మీ కుటుంబంతో కలిసి ఏడ్చుకున్నారేమో, మీ కుటుంబంతో కలిసి మీరు చాలా ఆందోళన పడ్డారేమో, ధైర్యపడ్డారేమో. పిల్లల చదువుల విషయంలో జీవనోపాధి బలోపేతంగా లేదని, సరైన సంపాదన కాదని, కుటుంబంలో సంతోషం లేదని, అప్పులు పెరిగిపోతున్నాయని, సొంత గృహము లేదని, ఎదిగిన పిల్లలకి వివాహాలు సెట్ అవ్వట్లేదని మీరు ఎంతో దిగాలుగా, ఎంతో విచారముగా ఉన్నారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ విచారాలన్నీ కొట్టివేయటానికి ఈ మాటలన్నిటినీ మీరు మరలా వినినప్పుడు వాటన్నిటి నుండి మీరు జాగ్రత్తగా బయటకు రాగలుగుతారు. ప్రభువు మిమ్మల్ని చేయి పట్టుకొని బయటకు వాటన్నిటి నుండి, ఊబి నుండి, గాఢాంధకార పరిస్థితులలో నుండి ఆయన మిమ్మల్ని బయటకు తీసుకొని రావడానికి నమ్మకస్తుడు. ఈ మాటలన్నిటినీ మరలా మీరు వినండి. గొప్ప విశ్వాసముతో మీ హృదయాలు బలపరచబడతాయి. కలవర పెట్టుకోకండి. కలవరానికి సంబంధించినవి వినకండి, చూడకండి.
అస్సాంలో మనం చూస్తున్నాం ఎంత భయంకరంగా, తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. భయంకరమైన మరణ ఘోష, ప్రతి గృహము మునిగిపోతుంది, నీళ్ళల్లో వరదలో కొట్టుకుపోతుంది. మరి ఇటువంటి భయంకర సమయం, గాఢాంధకార సమయం, కానీ మనకైతే మన ప్రభువు మనలను కాస్తూ ఉన్నారు. శ్రద్ధ కలిగిన ఆయన కన్నులతో గాఢాంధకార పరిస్థితులలో సేవకులు వెళ్ళవచ్చు, గాఢాంధకార పరిస్థితుల్లో విశ్వాసులు వెళ్ళవచ్చు. మనమంతా కూడా పరిస్థితులను బట్టి మనకు దేవుడు నేర్పించుట కొరకు, మనలో జ్ఞానాన్ని పెంచటం కొరకు, మనలో ఆత్మీయత పరిపక్వతను తేవటం కొరకు ఆయన రకరకాల మార్గాలు మనల్ని నడిపిస్తారు. అందులో గాఢాంధకార మార్గం ఒకటి, కానీ కాపరి మనతో ఉన్నాడు. ఆమేన్. పలు సమయాల్లో మీరు రాత్రి కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కుటుంబ సమేతంగా దిగులు పడి ఉండొచ్చు, అధైర్యపడుతూ ఉండొచ్చు. కానీ అటువంటి సమయాల్లో కూడా దేవుడు తన సేవకుడిని మీ గృహానికి పంపి, ఇది దేవుని చిత్తం, ఇది మాత్రం మీరు జరిగించండి అని ఆశీర్వాదపు పలుకుతో దేవుడు మీకు అక్కడ బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు ఏం చేయాలో. ఆ దిశగా మిమ్మలను ఆ సందిగ్ధములో నుండి నడిపిస్తాడు. ఒక్కొక్క సమయం ఏమర్థం కాదు, అడుగు తీసి అడుగు ఎట్లా వేయాలో కూడా తెలియదు. ఒక్కొక్క సమయం అంత శూన్య పరిస్థితి, కృతజ్ఞత లేని ప్రపంచం, చీకటి ప్రపంచం, చుట్టూ ఉన్న జనము నమ్మదగిన వారు కారు, హానికరులు, భయంకరమైన వ్యక్తులు. మరి ఇటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు అంటున్నాడు, గాఢాంధకార పరిస్థితులలో నువ్వు వెళ్ళవలసి వచ్చినను అపాయము నీ యొద్దకు రాదు, నీ కాపరి నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపరి అయిన నీ దేవుడు దైవజనులను నీ గృహమునికి పంపి, ఇదిగో ఇటువంటి వీడియో వర్తమానాల ద్వారా కూడా నీ గృహములో దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడి, ఆ మాటలన్నిటి ద్వారా నిన్ను ఆదరించి బలపరిచి ఈ రాత్రి వేళ నిన్ను ప్రశస్తముగా ఆయన దర్శిస్తున్నాడు. ఆయన దర్శించే సమయాలను నువ్వు మిస్ కావద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దర్శిస్తున్న సమయాలను నువ్వు మిస్ కావద్దు. అక్షరాల అదే సమయంలో, కృంగిన సమయంలోనే దేవుడు తన సేవకులను ఉపయోగించుకొని నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రతి సమయములో నీవు గాఢాంధకార సమయంలో ఉన్న దైవ సేవకులను ఉపయోగించుకుంటాడు. దర్శనాలను నీకు వ్యక్తిగతంగా ఆయన కనుపరుస్తాడు. ఆ విధంగా ఆయన నీతో అనేకమైన వాగ్దానాలు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. నువ్వు ఆదరించబడదుగాక. ఇశ్రాయేలీయులు కూడా పాత నిబంధనలో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారితో పాటు నడిచేటప్పుడు వారు మిక్కిలి కలవరపడకుండా, అంటే స్వయంగా ఎర్ర సముద్రం నడిమికి చీలటం, ప్రజలందరూ నడవటం, అక్కడ శబ్దాలు, అది భయంకరం, అది వరకు ఎప్పుడూ జరగని మహాద్భుతాలు అవి. అటువంటి టైంలో ప్రజలు కలవరపడి ఉంటారు, ఆందోళన చెంది ఉంటారు. కానీ దేవుడు వారితో ఉన్నందున వారిని క్షణము భయపడకుండా అద్భుతాలకు దేవుడు వారిని ఆదరిస్తూ వచ్చాడు. వారు ఆదరించబడ్డారు. గాఢాంధకార సమయంలో కూడా ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని జనమా, ఆయన మనతో ఉన్నాడు. భయపడకండి, కలవర పెట్టించే మరి ఏ సమాచారాలను మీరు వినకండి. దేవుని మీద ఆధారపడండి, మీ హృదయాలను బలపరుచుకోండి. ఈ రాత్రి ప్రశస్తముగా ఈ మాటలన్నీ దేవుడు మీకు ఇస్తున్నాడు. మిమ్మల్ని ఆయన ఇంకా ఉన్నతంగా నడిపించి కోరుతున్నాడు. ఆయన నిర్ణయించిన కార్యము, ఆయన మీ కొరకు సిద్ధపరిచిన మేలు, మీ కొరకు సిద్ధపరిచిన ఘనత, ఆయన మీ కొరకు నిర్ణయించిన కార్యాలే, మేలులే నీ కుటుంబంలో జరగబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు నీ వినికిడిలో స్థిరపరచబడునుగాక.